నరసింహ శతకం. శ్రవణరంధ్రముల నీ సత్కథలు పొగడంగా లేశము ఆనందంబు లేనివాడు. పుణ్యవంతులు నిన్ను పూజ సేయంగంజూచి భావమందు ఉత్సాహపడనివాడు. భక్తవర్యులు నీ ప్రభావములు పొగడంగన్ తత్పరత్వము లేక తలంగువాడు. తన చిత్తమందు నీ ధ్యానమెన్నండు లేక కాలమంతయు వృధా గడుపువాడు. వసుదలో ఎల్ల వ్యర్థుండు వాడే అగును మరియును చెడునుగాక ఎప్పుడు మమత నొంది. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రవణ రంధ్రముల నీ సత్కథలు పొగడంగా లేశము ఆనందంబు లేనివాడు. ఓ శ్రీ నారసింహ, చెవులయందు నీ ఉత్తమ చరిత్రలు వర్ణింపగా కొంచెమైనా సంతోషము కలుగనివాడు. పుణ్యవంతులు నిన్ను పూజ చేయంగంజూచి భావమందు ఉత్సాహపడనివాడు. పుణ్యాత్ములు నిన్ను పూజ చేస్తుంటే చూసి కూడా మనసునందు ఉత్సాహము పొందనివాడు. భక్తవర్యులు నీ ప్రభావములు పొగడంగన్ తత్పరత్వము లేక తలంగువాడు. భక్తులు నీ ప్రభావాలను పొగుడుతూ ఉంటే శ్రద్ధ లేక వినక పక్కకు వెళ్ళేవాడు. తన చిత్తమందు నీ ధ్యానమెన్నండు లేక కాలమంతయు వృధా గడుపువాడు. తన మనసులో నీపై ధ్యానము ఎప్పుడు ఉంచకుండా కాలమంతా వృధాగా గడిపేవాడు. వసుదలో ఎల్ల వ్యర్థుండు వాడే ఎగును మరియును చెడునుగాక ఎప్పుడు మమత నొంది. అట్టివాడే ప్రపంచములో ఎల్ల పనికి మాలినవాడు అగును. అట్టివాడెప్పుడును మోహాన్ని పొంది నశించిపోతాడు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణాలచే ప్రకాశించే స్వామి, ధర్మపురమునందు నివసించే స్వామి, దుష్టులను సంహరించే స్వామి నరసింహ, పాపాలను నశింపజేసే స్వామి నరసింహ, నమస్తే నమస్తే నమః.